ఇక సింహం వారికి గనక చూసుకున్నట్లయితే, ఈ యొక్క పక్షంలో 16వ తేదీ ఫిబ్రవరి నుంచి మంత్ ఎండింగ్ వరకు గనక చూసుకున్నట్లయితే, పర్టిక్యులర్‌గా రాశిలో కేతు సంచారం జరుగుతున్నందుకు కొంచెం ఆధ్యాత్మిక చింతన, అదేవిధంగా కొంచెం స్పిరిచువల్ లైన్‌లోకి వెళ్తూ ఉంటారు వీళ్ళు. హ్మ్. ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడేంటంటే మనము అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఎక్కడ దీని ప్రభావం చూపిస్తుంది. సింహం వారేంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ ఒక్కోసారి చూడండి ఏదో ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఏదో వస్తదనుకుంటే ఇంకోటేదో అవుతూ ఉంటుంది. హ్మ్. ఇవాళ రేపు మనకి గోల్డ్, సిల్వర్ రేట్‌లు ఒకటనుకుంటే ఫ్లక్చుయేట్ ఒకటవుతుంది. అయినట్టే. హ్మ్. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో అందులో ముఖ్యంగా సిల్వర్ ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు సింహం వారు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పెద్ద మొత్తంలో ఏదైనా మీరు ఇన్వెస్ట్‌మెంట్స్‌లో షేర్ మార్కెట్‌లో వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసేటువంటి అంశాలలో పర్టిక్యులర్‌గా లిక్విడ్స్ హ్మ్. సిల్వర్స్ ఇట్లాంటివి ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు సింహం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఎందుకంటే రాశిలో కేతు ఉన్నాడు. కేతు ఏంటంటే చిత్ర విచిత్ర గ్రహం కాబట్టి. మరి సప్తమంలో అధిక గ్రహాలున్నాయి గదండీ! పంచగ్రహ కూటమి హ్మ్. సప్తమంలో ఉంటుంది కదా! దీనివల్ల ఏమిటంటే ఉద్యోగ అవకాశాలొస్తాయి. వేరే ప్రాంతానికి వెళ్లి ఉద్యోగం చేయడం వల్ల మంచి ఫలితాలొస్తాయి. కొన్ని ప్రాపర్టీస్ కొనుక్కుంటారు. లేకపోతే వేరే వాళ్ళకి ప్రాపర్టీ అమ్మిపిచ్చడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలొస్తాయి. హ్మ్. అలాగే సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఏంటంటే ఎప్పటినుంచో అసలు సంబంధాలు కుదరట్లేదని బాధపడేటువంటి వారికి ఇక్కడ సరైనటువంటి సంబంధాలు కుదిరేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ప్రేమ వ్యవహారాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఇక వీరు ఎక్కువగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, కాలభైరవుడి యొక్క ఆరాధన చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి హ్మ్. కాలభైరవుడి యొక్క ఆరాధన అద్భుతమైన ఫలితాలిస్తుంది.